వాళ్ళు మీకు మనీ ఇస్తారు కాబట్టి మీకు ఫుడ్ బాగున్నా బాగోలేకపోయినా మీకు పాజిటివ్ గానే చెప్తారు. ట్రెండింగ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఫుడ్ బ్లాగర్స్‌ని ఈ టైప్‌లో చేసుకుంటే వీడియో కంటెంట్. ఒకడొస్తాడు, ఒకళ్ళొచ్చి ఫుడ్ బ్లాగర్స్ అందరిని తిడతారు. ఒక రెస్టారెంట్ కి ఒక ఛార్జ్ ఎంత పడిద్ది బ్రో ఒక నార్మల్ ఫుడ్ బ్లాగర్ తీసుకోవడానికి? మూవీ ఇండస్ట్రీ వాళ్ళతో కొంతమంది ఫొటోస్ చూసాను మీ పేజ్ లో. లైక్ మూవీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తారు కదా బ్రో, నార్మల్ గా ఇప్పుడు పర్ మంత్ అనేది ఎంత వస్తుంది? కానీ కంపేర్ చేసుకుంటే నేను డైలీ ఇక్కడ 8 hours సాఫ్ట్వేర్లో స్ట్రగుల్ తీసుకొని సంపాదిస్తా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 8 hours డైలీ కష్టపడతా షూట్ ఉన్నప్పుడల్లా, కానీ ఇది కష్టం అనిపించదు. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో మధు గారు ఉన్నారు. మధు గారు ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగ్స్ చేస్తారనమాట. తిని తిరుగుదాం మామ అనే ఒక ఛానల్ నుంచి. సో సార్తో ఒకసారి మనం మాట్లాడతాం ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది. హలో మధు గారు. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగురా? బాగున్నాను బ్రో. మీరు ఎక్కడ నుంచి బ్రో? బేసిక్లీ నాది సూర్యాపేట, ఫ్రమ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, గైడేపల్లి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిన జాబ్ పర్పస్లో 2 years బ్యాక్. సో ఇప్పుడు మీరు వీడియోస్ అనేది స్టార్ట్ చేశారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? పాస్ట్ ఒక 2 months నుంచా లేకపోతే ఎప్పటి నుంచి? అరౌండ్ 1 year అయిపోయింది. నేను ఛానల్ ఇన్స్టాగ్రామ్లోకి రావచ్చు అంటే అంతకుముందు యూట్యూబ్ ట్రై చేసిన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ చేసినాం. జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. ఆఫ్టర్ బీటెక్ ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాం. ఈ జాబ్స్ ఈ రెగ్యులర్ లైఫ్ సైకిల్ కాకుండా ఒక కొత్తగా వద్దాం అనుకున్నాం. వచ్చి యూట్యూబ్ చాలా ట్రై చేసినాం. తెలిసిందే యూట్యూబ్ అనగానే బడ్జెట్ అడుగుద్ది. బడ్జెట్ కోసం పార్ట్ టైమ్స్ చేయాలి. సరే పార్ట్ టైమ్స్ చేద్దామని జొమాటో, ర్యాపిడో, డెలివరీ బాయ్స్ ట్రై చేసినాం. ఇవి వచ్చేసరికి ఏమైంది, హైదరాబాద్లో మనం మెయింటెనెన్స్కి సరిపోవు. ఇవన్నీ కూడా మన మెయింటెనెన్స్ కూడా సరిపోవు. లైక్ ఆ మనీ వచ్చేదంతా కూడా రూమ్ రెంట్స్కి, మన బతకడానికే వస్తుంది. మళ్ళీ ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామంటే అది మిస్ అవుతుంది. సో అప్పుడు అనిపించింది ఎందుకు మరి, ఇక గ్రాడ్యుయేషన్ ఉంది కదా ట్రై చేద్దామని ఫస్ట్ ఒక కంపెనీలో నాన్ ఐటీ చేరిన. అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన 3 to 4 months 3 to 4 hours మనం వర్క్ చేస్తే మిగిలిన టైం మళ్ళీ యూట్యూబ్ మీద ఇన్స్టాగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నాం. అక్కడ మళ్ళీ అది రివర్స్ అయింది. వాళ్ళు 11 hours 12 hours ఇచ్చేది అరౌండ్ 12-13,000 ఇస్తారు. దానికోసం మనం వర్క్ చేయాల్సింది కొన్నిసార్లు 13-14 hours దాకా వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అక్కడ మళ్ళీ అనిపించింది ఇదేదో నాన్ ఐటీ బదులు మనం బీటెక్ సిఎస్సీ చేసినా కదా, సరే ఐటీ ట్రై చేద్దాం, కొద్దిగా బెటర్ శాలరీ వస్తుంది, కొద్ది టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, వీక్లీ 2 days హాలిడేస్ వస్తాయి అనుకుని మళ్ళీ ఇటు వచ్చేసి కంటెంట్ ట్రై చేసినాక మా ఫ్రెండ్స్ ఉండి యూట్యూబే కాదు ఇన్స్టా కూడా అందరు ట్రై చేస్తారు కదా, ఎందుకు ట్రై చేయవు, నువ్వు వీక్లీ ఇంత ఫుడ్స్ తింటున్నావు, ఇట్లా ఎక్స్ప్లోరింగ్ చేయడానికి ఇష్టం కదా, అటు ఇటు వెళ్ళటం, సో ట్రై చేయ ఒకసారి వర్కౌట్ అవుతుందేమో అన్నారు. అప్పటిదాకా నాకు ఈ ఫుడ్ ఛానల్ పెట్టాలని ఆలోచన కూడా లేదు. అప్పటిదాకా ఏదో కంటెంట్ ట్రై చేద్దాం, ఆ కంటెంట్ ఈ కంటెంట్, ఫ్యాట్స్, మూవీ రివ్యూస్ ఇలాంటివన్నీ యూట్యూబ్లో చేసిన. సరే మనం ఎక్కువగా ఫుడ్ కదా, వీక్లీ 2-3 ఆర్డర్స్ పెట్టుకుంటాం, ఈ ఆర్డర్ కొత్తగా వచ్చిన ఫుడ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది. స్టార్టింగ్లో హోటల్స్ పోవాలంటే భయం, ఎలా కాంటాక్ట్ అవుతాం, పోయి వాళ్ళని కాంటాక్ట్ కావాలన్నా ఎవరికైనా భయం ఉంటుంది. అవును. ఇట్స్ మళ్ళీ లక్కీగా నాకు నాన్ ఐటీ బంద్ చేసిన 15 daysలో వచ్చేసింది ఐటీ జాబ్. సో ఇప్పుడు నాకు ఇంకొకటి అనిపించింది, ఈ జాబ్ నేను కంటిన్యూ అయితే ఒక సేఫ్ జోన్లో ఉంటా. ఈ సేఫ్ జోన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంకా ఏ గోల్కి వెళ్ళలేము. ఇక్కడ ఒక సర్టెన్ అమౌంట్ వస్తుంది, లైఫ్ బాగుంది, పొద్దునే పోతున్నాం, సాయంత్రం వస్తున్నాం, వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తుంది. సో ఈ సేఫ్ జోన్ ఉన్నంతకాలం మనకు అంత ఎంజాయ్ ఉండదు కాబట్టి సో తీసుకుంటే ఇప్పుడు డేర్ స్టెప్ తీసుకోవాలి. ఈ జాబ్ ఫ్రెషర్ స్టేజ్లో ఉన్నప్పుడే అది కూడా ట్రై చేయాలని అటు సైడ్ వెళ్ళినా. అప్పుడు తిందుగుదాం అసలు ఛానల్ నేమ్ ఎలా పెడదాం అనుకున్నప్పుడు నేను పెట్టాలనుకుంది హైదరాబాద్లో ప్లేసెస్ అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ కవర్ చేయటం, ఎక్కడ వీలైతే అక్కడికి, అండ్ ఆల్సో ఫుడ్. అప్పుడు ఛానల్ ఏం పెడతాను, చాలా సింపుల్గా జనాలు క్యాచ్గా ఉందని తిని తిరుగుదాం మామ, ఆ మావ అనేది జనాలు క్యాచ్గా ఉండాలని. సో అలా ట్రై చేసి 1 year బ్యాక్ పెడితే అనుకోకుండా ఇటు సైడ్ రెస్పాన్స్ వచ్చింది, బాగా ఇన్స్టాగ్రామ్లో రెస్పాన్స్ వచ్చింది. అరౌండ్ 180 videos, అది కూడా అంత సింపుల్గా ఏం రాలే, అరౌండ్ 180 videos కష్టపడితే అప్పుడు నాకు మంచి రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు ఒక డీసెంట్ శాలరీ, అంటే నాది సాఫ్ట్వేర్ చేయబట్టి నేను 2 years, దానికంటే కూడా ఒక ఈజీగా ఎవ్రీ మంత్ ₹1 ఎక్కువనే సంపాదిస్తాను అంతే దీంట్లో. కానీ కంపేర్ చేసుకుంటే నేను డైలీ ఇక్కడ 8 hours సాఫ్ట్వేర్లో స్ట్రగుల్ తీసుకొని సంపాదిస్తా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 8 hours డైలీ కష్టపడతా షూట్ ఉన్నప్పుడల్లా, కానీ ఇది కష్టం అనిపించదు బికాస్ ఇది మనకు నచ్చుతుంది కాబట్టి, తింటాం కాబట్టి. తింటాం అంటే డైలీ బిర్యానీ ఒకటే కదా మనం తిన్నది, డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం తింటాం అనేది ప్రాబ్లం కాదు. తింటాం అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది. అంత ఫీల్డ్ వెళ్ళిందాక ఏముంది తింటాం వీడియో చేయటమే కదా అనిపిస్తుంది. అక్కడ పోయిన తర్వాత మన చుట్టూ ఒక 50 to 60 members ఉంటారు రెస్టారెంట్లో, వాళ్ళందరినీ పట్టించుకోవద్దు.
మన వర్క్ వచ్చింది ఎందుకు, ఫుడ్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, వీడియో రికార్డ్ చేస్తున్నాం అండ్ దాని టేస్ట్ని జనాలకు చెప్తున్నాం. దానికోసం మన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. కొంతమంది చూసేటోళ్ళు ఉంటారు, కొంతమంది నవ్వేటోళ్ళు ఉంటారు. కొన్నిసార్లు రెస్టారెంట్లలో పోతే మనకు రెస్పెక్ట్ ఉండదు, కొన్నిసార్లు రెస్పెక్ట్ ఇస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓవర్కమ్ చేస్తుండాలి. ఇక మనం అంతా చేసి మనం వీడియో చేస్తే కొన్నిసార్లు ఆ రెస్టారెంట్ నెలకే వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు ఆ బిజినెస్ వచ్చిన తర్వాత ఫుడ్ బ్లాగర్స్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టి, మిగిలిన వచ్చిన కస్టమర్స్కి వేరే టైప్ ఫుడ్ పెట్టి మా కామెంట్ సెక్షన్ అదిరిపోతుంది నెగిటివ్తోని. అవును, కామెంట్ సెక్షన్ షూర్, డ్యామ్ షూర్. ఇది ఏ కంటెంట్ క్రియేటర్ అయినా, ఈవెన్ వాళ్ళు ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా, సరే ఫుడ్ బ్లాగరే కదా, ఎవరు ఏ కంటెంట్ చేసినా, ఏదో కంటెంట్ చేసినా నెగిటివిటీ అనేది డ్యామ్ షూర్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు 180 వీడియోస్ కి బ్రేక్ వచ్చింది అంటారు కదా, ఇప్పుడు మంత్లీ ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు మీరు నార్మల్ గా? రఫ్ కట్ గా అంటే అరౌండ్ 15 to 15 వేసుకోవచ్చు. సరే, అరౌండ్ 15 దాకా వేసుకోవచ్చు. 15 డైలీ ఒక ఆల్టర్నేట్ ఒక వీడియో పడిపోయింది ప్రమోషన్. వీక్లీ ఒక 2, వీక్లీ ఒక 3 to 4 పడుతుంటాయి. వీక్లీ ఒక 3 to 4 పడుతుంటాయి. ఇప్పుడు కొత్తగా వస్తారు కదా బ్రో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కదా, ఒక కామన్ మ్యాన్, మీరు కామన్ మ్యాన్, మీరు సెలబ్రిటీ కాదు, ఒక కామన్ మ్యాన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. సో వేరే వాళ్ళు కూడా అలాగే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి యాజ్ ఏ ఫుడ్ బ్లాగర్గా రావాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన బడ్జెట్ ఎంతవరకు వెళ్తున్నాం. బికాస్ ఇన్స్టాగ్రామ్ అనేది, యూట్యూబ్ అనేది ఏమవుతుంది అంటే దిగగానే మనకి మనం పైన 1 million వాళ్ళని చూసుకుంటాం, కింద 1000 ఎన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు నన్నే తీసుకోండి, లాక్డౌన్లో మేము షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేసినాం, మొబైల్ షార్ట్ ఫిల్మ్స్ అని. మేము అరౌండ్ 6 to 7 షార్ట్ ఫిల్మ్స్ మొబైల్స్తో తీసినాం. చాలా అంటే మొబైల్తో తీసినప్పుడు ఏమవుతుంది, ఆడియో క్వాలిటీ ఉండదు, వీడియో క్వాలిటీ ఉండదు. అందులోనూ మనం ఎలాంటి ట్రైనింగ్స్ తీసుకోకుండా డైరెక్ట్ చేసినప్పుడు ఆ నెగిటివిటీ వస్తుంది. కొంతమంది ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమంటారు, అరే అసలు మీకు ఏం తెలియకుండా భలే చేసారు, ఇలాంటి సపోర్ట్ వస్తుంది. నెగిటివిటీ పాజిటివ్ ఉంటుంది. ఇదే టైంలో ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, ఫుడ్ బ్లాగింగ్ సైడ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మన బడ్జెట్ ఏంది, మనం మంత్లీ ఎంత పెట్టలేస్తాం, మన టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఏం తిరగాలి, ప్లస్ ఒక 5 to 10 ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళ దాంట్లో ఎలాంటి ఫుడ్ వీడియోస్ ఎక్కువ లేస్తున్నాయి. ఫస్ట్ ట్రెండింగ్ ఏంది. రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే లులు మాల్ ఉంది. అది ఓపెనింగ్ అప్పుడు చాలా ట్రెండింగ్ అయింది. చాలా ఏ బ్లాగర్ చేసినా కొన్ని lakhs of views వచ్చినాయి. అవును. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలుస్తారా పిలవరా, మేము చేయొచ్చా లేదా, ఈ టైప్ ఆఫ్ ఆలోచన. అరే వీళ్ళందరూ చేస్తారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తారా, ఫ్రీగా చేస్తారు సెకండరీ, కానీ నువ్వు వెళ్తే నీకు కొంత వ్యూవర్షిప్ ఉంటుంది, నువ్వు వెళ్ళిపోవాలి, ఆలోచించకూడదు. అండ్ సెకండరీ బడ్జెట్ మాత్రం మెయిన్. బికాస్ యాజ్ ఏ ఫుడ్ బ్లాగర్గా మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ మన ఎమ్మట ఒకళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళు కెమెరా పట్టుకోవాలి, మనం ఫుడ్ తినేది అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ మనని కవర్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఇంకొకరు కావాలి. నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో నీకు 100 వీడియోస్ కాడ బ్రేక్ వస్తుందా, 180 కాడ వస్తుందా, 250 కాడ వస్తుందా, నీకే తెలియదు. అలాంటప్పుడు ఒక వీడియోకి నీకు దాదాపు అరౌండ్ అన్ని ఖర్చులు, ట్రావెలింగ్, ఫుడ్, మళ్ళీ నీ పక్కన వచ్చిన వాళ్ళ ఫుడ్ 500 to 1000 వస్తుంది. ఒకవేళ నీకు 200 వీడియోస్కి బ్రేక్ వస్తే 1 lakh దాకా ఖర్చు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. అవును. అట్లని ఇట్స్ నాట్ హార్డ్. నీకు ఫ్యాషన్గా ఉండాలి. నువ్వు ఏదైనా సరే నేను యూనిక్గా ఉండాలి. ఈ రెగ్యులర్ జాబ్ మోడ్ కాకుండా నేను ఒక కొత్త యూనిక్గా ఉండాలన్నప్పుడు ఉంటుంది. జనరల్గా మనం మిడిల్ క్లాస్లోకే ఉంటుంది ఈ థాట్స్. అరే మనం ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ వెళ్ళాలి అనిపిస్తుంది మనకి. సో ఆ స్టెప్ వెళ్ళాలనిపించినప్పుడు నువ్వు యూనిక్ తీసుకోవాలి. నేను ఈ రెగ్యులర్ జాబ్ లైఫ్లో ఇలా ఉంటే మహా అంటే ఇంకొక 10 years తర్వాత బెటర్ పొజిషన్, కానీ ఇటు పోతే ఇంకో 10 years తర్వాత నన్ను నేను ఎలా చూసుకోవచ్చు. సో తక్కువ రష్ ఉన్నది తక్కువ చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఫుడ్ వీడియోస్ ఇప్పుడు మ్యాక్సిమం ఇన్స్టాల్లో ఏం రోల్ అవుట్ అవుతుందంటే మెయిన్ వాయిస్ ఓవర్ ఒకటే రోల్ అవుట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు వీడియో ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి అందరు మనం ఫుడ్ షూట్ చేస్తుంటే అందరు మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, మనల్ని చూసే వాళ్ళు ఉంటారు, అలా మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అదొక పార్ట్. సెకండ్ ఇంకో పార్ట్, చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒకటి ఇలా మొత్తం షూట్ చేస్తున్నారు, ఫుడ్ని షూట్ చేస్తున్నారు, అది చూస్తున్నారు, మొత్తం ఒక వీడియోలో కంప్రెస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నారు. సో అది కూడా మంచి వ్యూస్ వెళ్తున్నాయి కదా, మీరు అలా కూడా వెళ్ళిపోవచ్చు అంటారా? జనరలీ బెస్ట్ థింగ్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం. బికాస్ ఆన్ ద షూట్ మనం వాయిస్ ఇద్దాం అనుకున్నా కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న బ్లాగర్స్ అనుకోండి, మైక్ సెటప్ వాడటం, కెమెరా వాడటం, అందరం ముంగల మాట్లాడటం చాలా కష్టం అవుతుంది. అవును. సో ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ అని గురించి. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ కంటే మనం పెట్టేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎడిటింగ్ సిస్టమ్ కొనాలన్నా, ఒక ఫుల్ ప్యాక్డ్ సిస్టమ్ కొనాలన్నా మినిమం 1 lakh అబోవ్ ఉంటుంది. అవును. మనకి ఎలాంటి ఇన్కమ్ లేకుండా 1.5 lakh
పెడదామంటే ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వరు. సో స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి తీసుకుందాం, మనకాడ ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్తోనే రికార్డ్ చేసుకోండి, ఇష్యూ ఏం లేదు. కానీ వాయిస్ మెయిన్. చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ పెట్టి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. మెయిన్లీ ఫుడ్ అయినా సరే ప్లేసెస్కి వర్కౌట్ అవుతుంది. లొకేషన్స్ వచ్చినాయి, హైదరాబాద్లో కొత్త లొకేషన్ అన్నప్పుడు ఆ వీడియో అట్లా మ్యూజిక్ పెడితే వర్కౌట్ కావచ్చు. కానీ ఫుడ్ కాడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, బిర్యానీ అరౌండ్ హైదరాబాద్లో ఒక 600,000 హోటల్స్ ఉన్నాయి, సరే ఎక్కువనే ఉన్నాయి అనుకుందాం. కానీ బిర్యానీ చూపించే విధానంలో వాళ్ళందరికీ ఇది కొత్త హోటల్ అని ఒక రాదు కదా. ప్లస్ అక్కడ నువ్వు అది ఏ హైలైట్ అని కూడా చేయాలి. ఎవ్రీ రెస్టారెంట్కి ఒక స్పెసిఫిక్ యూనిక్ ఉంటుంది. ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్కటి, అంటే కొన్ని ఇట్లా స్టార్టర్స్ బాగుంటాయి, కొన్ని ఇట్లా డెసర్ట్స్ బాగుంటాయి, కొన్ని ఇట్లా బిర్యానీస్ బాగుంటాయి. ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో నువ్వు ఆ స్పెషాలిటీని వాయిస్తో క్యాచ్ చేయాలి. అగైన్ మనం రీసెంట్గా మనం చూసుకుంటే ఫ్రీ బిర్యానీ అంటే 1 hour ఫ్రీ బిర్యానీ అని రాజమండ్రి రుచిలో కూడా పెట్టిరు. అప్పుడు వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరిది బూమ్ అయింది మనం అబ్జర్వ్ చేస్తే. సో ఆ టైంలో మనం ఓన్లీ మ్యూజిక్ పెడతా అంటే వర్కౌట్ కాదు కదా. నేను మ్యూజిక్ పెట్టి ఫ్రీ బిర్యానీ అని పెడతా అంటే మేబీ చూడొచ్చు, అది ఎక్కడో తెలియదు, అది వర్కౌట్ కాదు. అదే నువ్వు వాయిస్తోని పీపుల్కి ఉంటుంది కదా, కనెక్ట్ అయ్యేటట్టు పలానా చోట ఫ్రీ బిర్యానీ ఉందని చెప్తే ఆ వీడియో అనేది వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎందులో ఎడిట్ చేస్తారు బ్రో? ఇప్పుడు నేను VN ప్లస్ కైన్ మాస్టర్. ఈ VN ప్లస్ కైన్ మాస్టర్ మొబైల్ ఎడిటే చేస్తాను మాక్సిమం. మొబైల్ ఎడిట్. ఇప్పుడు VN లో కూడా VN లోనే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేది, లేకపోతే స్పెసిఫిక్ మైక్స్ అనేది తీసుకుంటారా? నేను యాక్చువల్గా ఎడిటింగ్ లైక్ మొబైల్ వీడియో క్వాలిటీ కోసం నా 50K తర్వాత కొద్ది క్వాలిటీ మిస్ అని సామ్సంగ్లోకి వచ్చేసిన. అప్పటిదాకా ఒక చిన్న మొబైల్తోనే వాడినా, ఒక Xiaomi 11T ప్రోతోనే వాడినా. అప్పటిదాకా వీడియో క్వాలిటీ యావరేజే ఉండేది. తర్వాత కొద్దిగా బెటర్ చేద్దామని సామ్సంగ్ S22కి వచ్చేసిన. బై లక్లీ ఏంటంటే నేను Xiaomi వాడిన దాకా అది వాడినంత కాలం కూడా నాకు మైక్ యూజ్ చేసిన అవసరం వచ్చేది. కానీ ఎప్పుడైతే సామ్సంగ్ వచ్చినావు ఆ మొబైల్ ఆటో క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ ఉంది. దానివల్ల నాకు మైక్ అవసరం లేదు, డైరెక్ట్ వాయిసెస్ ఉంటే తీసుకుంది. లేదు నాకు అప్పటికి డిస్టర్బెన్స్ వస్తుంది అనిపిస్తే అప్పుడు మైక్ తీసుకుంటా. అప్పుడు మైక్ ఇప్పుడు నార్మల్ గా VN లో ఇప్పుడు ఒక నార్మల్ ఒక 30,000 ఫోన్ ఉంది. 30,000 ఫోన్ లో ఆ VN యాప్ యూస్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా మనం. ఇస్తే అప్పుడు కనెక్ట్ అయ్యింది అంటారా? వాయిస్ క్లారిటీగానే ఉండిద్ది అంటారా? డామ్ షూర్. మనం ఎప్పుడైనా ఏం చేస్తాం, వాయిస్ ఇచ్చేటప్పుడు మనం క్లారిటీగా ఒక రూమ్ తీసుకుంటాం, ఎక్కడ వాయిస్ లేని రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ సౌండ్ కూడా రావద్దు, అవును, బయట సౌండ్ కూడా రావద్దు, అది మనం చూసుకోవాలి. సెకండరీ కంటెంట్ ప్రిపేర్ కావాలి. నువ్వు స్క్రిప్ట్ వైజ్ రాస్తావా లేదా నీకు ఏ వర్డ్స్ వస్తున్నాయి అనేది నీ మైండ్లో ఉంటావా, అది నీ ఇష్టం. నాకైతే స్క్రిప్ట్ రాసి అలవాట్లేదు, నాకు ఆడ ఎక్స్ప్లోర్ చేసింది నా స్టైల్లో చెప్పడం, ఫ్లోలో చెప్పడం అలవాటు. సో నేను అలా వెళ్తా. కొంతమంది మా ఫ్రెండ్స్ బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైలాగ్ కానీ ఎక్కడ మేము పడాలి ఇలాంటివన్నీ ప్రిపేర్ అవుతుంటారు. సో ఇలాంటి బ్లాగర్స్ ఒక టైప్ ఉంటారు. మన బ్లాగర్ స్టైల్ బట్టి మనం కంటెంట్ చేసుకొని ఒక చిన్న రూమ్ మన రూమ్ని సైలెంట్గా మెయింటైన్ చేసి ఈవెన్ ఫ్యాన్ సౌండ్ కూడా రాకుండా మనం వీడియో చేస్తే 100% వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. అప్పటికి రాలేదంటే ఉంటాయి సమ్ నాయిస్ రిడక్షన్ యాప్స్ ఉంటాయి, మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీ వాళ్ళతో కొంతమంది ఫొటోస్ చూసాను మీ పేజ్ లో, అది ప్రమోషన్స్ కింద బ్రో మీరు చేసింది? లైక్ మూవీ ఇండస్ట్రీ నుంచి ఫుడ్ బ్లాగర్స్ కానీ ప్రమోషన్స్ రావు. లైక్ మూవీ రివ్యూస్ వాళ్ళకైతే అది ఎలా అంటే సమ్ రెస్టారెంట్లల్లో మూవీ షూట్స్ జరుగుతుంటాయి, ఆర్ మూవీ ప్రమోషన్స్ ఇలాంటివి జరుగుతుంటాయి, సక్సెస్ మీట్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ టైంలో ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ దీన్ని హైలైట్ చేయండి, మా రెస్టారెంట్లో ఇంత యాంబియన్స్ ఉంది, మేము ఇంత గ్రాండ్గా ఇస్తున్నాం, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా అట్రాక్ట్ అవుతారు, ప్లస్ మేము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫేవర్గా బడ్జెట్ ఇస్తున్నాం. సో ఇలాంటిది ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ టైంలో మనకు చాయిసెస్ దొరుకుతాయి. ఆ టైంలో ఒక ఫుడ్ అంటే మేబీ ఇవ్వచ్చు. 70K ఫాలోవర్స్ అన్నారు కదా, 70K ఫాలోవర్స్. ఇప్పుడు మీరు ఎన్ని ఫాలోవర్స్ మీకు బ్రేక్ వచ్చింది? అరౌండ్ 15K కాంచి ర్యాపిడ్ గ్రోత్. 15K నుంచి బ్రేక్ అనేది యాక్చువల్గా ఏంటంటే మనకి స్టార్టింగ్లో అర్థం కాదు, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే రైజ్ అవుతుంది, ఈ టైప్ కంటెంట్ చేస్తే రైజ్ కాదు. ఇక్కడ చాలా డార్క్ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ మీరు జనరల్గా బయట ఫుడ్ బ్లాగర్స్ని చూసుకున్నా 20,000 30,000 ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది అంటే చాలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి అండ్ ఆల్సో సమ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు పెద్ద వ్యూవర్షిప్ లేదు, మీకు పెద్ద ఫాలోవర్స్ లేదు, సో మీరు వచ్చి ఫ్రీగా ఫుడ్ తినేసి వీడియో చేయండి. ఈవెన్ దో వాళ్ళ రెస్టారెంట్ ప్రమోషన్కే కావాలి, ఈ బ్లాగర్ మీద మనీ తీసుకుంటారు. స్టిల్ ఆ బ్లాగర్ని అది చీటింగ్ కింద నాకు అవుతుంది. లైక్ ఆ బ్లాగర్ని జస్ట్ ఫ్రీ ఫుడ్ ఇస్తాం రా అంటే ఆ బ్లాగర్ అది అవాయిడ్ చేయడం బెస్ట్. బికాస్ నీకాడ ఒక 15K ఫాలోవర్స్ మ్యాక్సిమం మనకు వచ్చేది ఎవరు ఉంటారు ఇక్కడ, పెద్ద పెద్ద ల్యాక్స్ ఆఫ్ ఏమో లేదు. రెస్టారెంట్ పోయి ఒక 10,000 బిల్ చేసేటోళ్ళు, 5,000 బిల్ చేసేటోళ్ళు స్పెసిఫిక్ వాళ్ళకి ఆల్రెడీ స్పెసిఫిక్ రెస్టారెంట్లు అడిగి ఉంటాయి. సో వాళ్ళు మనం ఫాలో అవుతారా అవ్వరు అనేది వాళ్ళ ఇష్టం. అండ్ మనం మ్యాక్సిమం అయ్యేది స్టూడెంట్స్,
జాబ్ చేసే యూత్ ఇలాంటి వాళ్ళు అవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేసుకుంటారు, బడ్జెట్ ఫుడ్స్ లేదా స్ట్రీట్ ఫుడ్స్. సో ఎక్కువ వచ్చే బ్లాగర్స్ కూడా ఏం చేస్తారంటే ఈ ఫ్రీ ఉంటుంది చూడండి, మీకు ఫాలోవర్స్ లేరు, మీ ఇలాంటి చేస్తే మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది పలానా పెద్ద రెస్టారెంట్తోని అని, ఈ ఫ్రీ అనేది అవాయిడ్ చేసుకొని ఈ ఫ్రీగా వెళ్ళి చేసి అది 5,000 వ్యూస్ రావటం 4,000 వ్యూస్ రావటం దాన్ని అవాయిడ్ చేసుకొని దాని బదులు స్ట్రీట్ ఫుడ్స్ చేసుకొని బెటర్ వ్యూవర్షిప్లోకి వెళ్ళొచ్చు. నాకు అది ఒక 15K కాడ అర్థమైంది. అప్పటిదాకా నేను కూడా చేసిన లైక్ ఫ్రీ ఫుడ్ అనగానే వెళ్ళటం. ఆ తర్వాత ఆలోచించుకున్నాను, ఇప్పుడు నేను ఇంత పెట్రోల్ పెట్టుకొని పోవటం, అక్కడ పోయి షూట్ చేయటం 3 hours, మళ్ళీ వచ్చి ఒక 3 hours ఎడిటింగ్ చేయటం, ఎంత హార్డ్ వర్క్ చేసేది 5,000-6,000 వ్యూవర్షిప్ కోసం కాదు కదా. సో జనాల్ని అట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం డిసైడ్ అయినంటే దెన్ జనాలకి ఎక్కువ ఏ ఫుడ్స్ అవసరం, ఏ టైంలో ఏది బాగా నడుస్తుంది అట్లా చూసుకుంటా అవి తక్కువ బడ్జెట్లో జనాలకి ఎలా వస్తాయి అవి కంటెంట్ చేసుకుంటూ పోయినప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు మీకు అదే అడుగుతా, ఎన్ని ఫాలోవర్స్కి బ్రేక్ వచ్చింది? అరౌండ్ 20K బ్రో. 20K నుంచి బ్రేక్ అక్కడ నుంచి బ్రేక్ వచ్చింది. అక్కడ నుంచి ట్రావెలింగ్ చేయడం స్టార్ట్ అయినా, ఫుడ్ చేయడం స్టార్ట్ అయినా, అక్కడ నుంచి నాకు ఇట్లా ఎవ్రీ మంత్ 5K 10K సడన్గా అట్లా పెరుకుంటూ 70Kకి వచ్చి ఇప్పుడు ఒక చిన్న స్లో మళ్ళీ పోతుంది. మళ్ళీ రీసెంట్గా ఒక ట్రిప్ వేసి ఉంది. మేబీ ఆ ట్రిప్ తర్వాత 1 lakh వెళ్తా అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తారు కదా బ్రో, నార్మల్గా ఇప్పుడు పర్ మంత్ అనేది ఎంత వస్తుంది అప్రాక్సిమేట్? హార్డ్లీ నేను చెప్పలేను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నాకైతే అరౌండ్ 30 వస్తుంది. అదే అదే దానికంటే ఎక్కువ వస్తే కానీ తక్కువ అయితే రావు. అదే ఎక్కువ వస్తాయి బ్రో. ఇప్పుడు మీరు మంత్లీ ఒక 15 ప్రమోషన్స్ రఫ్ కట్ గా చేస్తా అన్నారు. మీరు 1,000-2,000 అయితే తీసుకోరు. 70,000 ఫాలోవర్స్ కి 1,50,000 ఖర్చు పెట్టి అడుగుతున్నాను. అది మీరు ఒకసారి ప్రమోషన్ చేయాలని మీకు అంతే ఖర్చు పట్టింది. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎంత సంపాదించిన లక్షలు కోట్లు అలానే ఆ ఉద్దేశంతో నేను అడగట్లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంత ఫాలోవర్స్ వస్తే ఇంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఒక అవగాహన తీసుకురావడానికి. ఇప్పుడు మీరు ఎర్న్ చేస్తున్న మనీయే చూస్తున్నారులే కానీ మీరు స్ట్రగుల్ అయినా అది లైఫ్ చూడట్లే ఎవరు. అది ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీ సక్సెస్ గురించి, మీ సక్సెస్ అంటే అది మనీ రావడమే. ఇప్పుడు 70,000 ఫాలోవర్స్కి నార్మల్గా మీరు రఫ్ కట్గా ఒక ఇంత ఫిగర్ వస్తుంది అని. నేను అరౌండ్ 70K ఫాలోవర్స్ అంటే ఒక పెద్ద నెంబర్ అయితే అనుకోవట్లేదు. ఇట్స్ జస్ట్ చిన్న నెంబరే. కాకుంటే కొత్తగా వచ్చేటోళ్ళకైతే నా సజెషన్ అనేది వస్తుంది, గ్రో అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. అరౌండ్ 50 దాకా రావచ్చు. ఇంకా అది డిపెండ్స్ అపాన్ మంత్. ఈ మంత్లో షూట్లు ఎక్కువ పట్టవచ్చు, నెక్స్ట్ మంత్లో అసలు పడకపోవచ్చు. సో ఒక బేస్లో అంటే 40, ఇదైతే బేస్ కంపల్సరీ 40 దాకా రావచ్చు. అరౌండ్ 40 పైన ఎంతైనా రావచ్చు. ఎందుకంటే నాది అంత పెద్ద గ్రో ఛానల్ కాదు. జస్ట్ 70K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, 5,000 ఫాలోవర్స్ ఇన్ యూట్యూబ్. సో అదే నాకు ఫాలోవర్స్ చేంజ్ ఉంటే మేబీ యూట్యూబ్ కూడా ఒక 70K ఉండి ఇది కూడా 70K ఉంటే ఆ ఇన్కమ్ నేను బేసే వేరే లెవెల్ వేసుకోవచ్చు. సో స్టిల్ ఐ మీన్ చెప్పాలంటే ఆ సక్సెస్ కోసం జర్నీ చేస్తున్నా. ఒక రెస్టారెంట్ కి ఒక చార్జ్ ఎంత పడిద్ది బ్రో ఒక నార్మల్ ఫుడ్ బ్లాగర్ తీసుకోవడానికి? ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ బ్రో. అంటే లైక్ అంటే మనం ఒక సర్టెన్ అమౌంట్ చెప్తాం. సో ఆ రెస్టారెంట్ వాళ్ళు సర్టెన్ డిస్కషన్ చేస్తారు మాది ఇదని. ఇప్పుడు మనం ఒక స్టార్ట్అప్ ఉంటుంది చూడండి, రీసెంట్గా ఒక బీటెక్ స్టూడెంట్స్ ఒక బిజినెస్ పెట్టిరు. సో బ్రో మేము ఈ అమౌంట్ కంటే అసలు ఎక్కువ ఇచ్చుకోలేం బికాస్ మేము స్టూడెంట్స్ అంటారు. అప్పుడు మనం ఉండి వీ క్యాన్ డిమాండ్. ఒక టాప్ రెస్టారెంట్ని మనం డిమాండ్ చేయొచ్చు, లైక్ మేము అమౌంట్ చేస్తాం, దిస్ ఈస్ అవర్ కమర్షియల్స్ అని. కానీ ఒక స్టూడెంట్స్ ఇప్పుడు మనం కూడా అనుకుంటాం చదువుకునే రోజులలో, జాబ్ చేసే రోజులు, అరే ఒక బిజినెస్ పెడితే బాగుండ్రా అనిపిస్తుంది, ఈ జాబ్స్ ఇవన్నీ మనకి ఎందుకని. అలాంటివి ఒకటి వచ్చి బ్రో మేము ఒక స్టార్ట్అప్ చేసినాం, కొద్దిగా మాకు చిన్న సపోర్ట్ మీ ఈ అమౌంట్కి ఇవ్వలేస్తా అన్నప్పుడు మేము అది చేయలేం, మేము ఇంత అమౌంటే తీసుకుంటామని డిమాండ్ చేయలేం. సో అందుకోసం అనేది అమౌంట్లో ఎగ్జాక్ట్ వాల్యుయేషన్ అనేది ఉండదు. అండ్ అది కూడా మేము చెప్పలేము ఫర్ రెస్టారెంట్ కింద తీసుకుంటాం అనేది కూడా చెప్పలేము. ఫర్ రెస్టారెంట్ ఇప్పుడు ఒక నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చేశాను, అమ్మాయిని కానీ లేడీస్ని కానీ. సో వాళ్ళు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. సో వాళ్ళు కూడా 80,000 70,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 80+ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు ఒక ప్రమోషన్స్కి వాళ్ళు కూడా ప్రమోషన్స్ చేసేది. రెస్టారెంట్ కదా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్. వాళ్ళు ఏంటంటే ఒక ప్రమోషన్కి మినిమం 20, ఇంకా మ్యాక్స్ 25 to 30 అని అన్నారు. 80,000 ఫాలోవర్స్కి రఫ్ కట్గా 15కి కొట్టేస్తారు, ఇంకా దానికంటే తగ్గరు అన్నారు. సో మీరు ఫుడ్ బ్లాగర్ కాబట్టి ఒక నార్మల్ ఫుడ్ బ్లాగర్ ఒక రెస్టారెంట్, ఒక పెద్ద రెస్టారెంట్ అనుకోండి, చిన్నవి పక్కన పెట్టండి, ఒక పెద్ద రెస్టారెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారు అండ్ ఇప్పుడు చిన్న వాళ్ళకి మ్యాక్సిమం ఎంత ఛార్జ్ చేస్తారు, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటారు? యాక్చువల్గా ఏమైందంటే ఒక కామెడీ వీడియో చేసేటోళ్ళకి ఉంటుంది చూడండి, దే హ్యావ్ వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ ఫేస్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. లేదా ఒక డ్యాన్స్ వీడియో చేసేటప్పుడు మీరు అంటున్నట్టు అమ్మాయిలకి అన్నప్పుడు వాళ్ళకి ఇంకొద్దిగా ఫ్యాన్స్ అనే అట్లా రికగ్నైజేషన్ అనేది ఉంటుంది జనాలల్లా. ఒక ఫుడ్ బ్లాగర్కి వచ్చేసరికి ఆ రికగ్నైజేషన్ అంత ఉండదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెడీ కానీ సింగింగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ చేస్తారు కదా, వాళ్ళకి ఒక హై పేమెంట్ లైక్ మీరు అన్నట్టు 15,000 ఉంటుంది. కానీ మాకు మ్యాక్సిమం పేమెంట్ వచ్చేసి 70K. మేము 4 or 5 కాడ ఫినిష్ చేసేస్తుంటాం మ్యాక్సిమం. రఫ్ కట్లా కొన్ని ఎక్కువ పోతాయి, కొన్ని బిజినెస్ అంటే కింద అంటే 4 మ్యాక్సిమం 4 అబోవ్ ఉండేటట్టే చూసుకుంటాం. అది డిపెండ్స్ అపాన్ రెస్టారెంట్, లైక్ అక్కడ షూట్ టైం ఎట్లా పడుతుంది ఏముంటుంది. ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ అన్నప్పుడు 1/2 hour షూట్లు అయిపోవచ్చు. అవును. కానీ కొన్ని పెద్ద రెస్టారెంట్స్ అన్నప్పుడు కొన్ని ఎక్కువ షూట్స్ పడతాయి. మనం వాళ్ళకి ఇన్ని షార్ట్స్ ఉంటాయి అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని బట్టి మనం చార్జ్ చేస్తాం. ఇప్పుడు మీరు లెస్ దాన్ 1 minute లోపే మొత్తం తీసేస్తారు కదా. మనం దాదాపు అప్లోడింగ్ 40 seconds. అదే లెస్ దాన్ 1 minute 40 seconds 59 seconds కి ఇప్పుడు మీకు వర్క్ చాలా పడిద్ది. అక్కడ 1 hour 2 hours పట్టిద్ది. 3 hours బ్రో మినిమం. ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఆడి పోవని మనకు టేబుల్ నిండా నింపేయారు కదా. అవును. సో మనం పోయిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ప్లస్ వాళ్ళతో డిస్కస్ చేయాలి. అది డిస్కషన్ ఐకానిక్ డిష్ దాని గురించి డిస్కస్ చేయాలి. వాళ్ళు అదంతా ఒక ప్లానింగ్ ఉంటారు. అంటే యాక్చువల్ రెస్టారెంట్స్ అయినా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఒక బ్లాగర్ని పిలిపిస్తున్నాం అంటే వాళ్ళు ఏం హైలైట్ చేస్తారని. సో ఆ ప్లానింగ్లో ఏం చేస్తారు, మనం వెళ్ళాలి. ఒక డిష్ వచ్చిందంటే దాన్ని షూట్ చేసుకొని తర్వాత టేస్ట్ చేస్తున్న వీడియో చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ వస్తుంది. మళ్ళీ అది వచ్చినాక మళ్ళీ ఒక 1/2 hour పడుతుంది. ఈ గ్యాప్లో అంబియన్స్ని కవర్ చేయాలి. సో మళ్ళీ ఆ ఫుడ్ వచ్చేసారి రికార్డ్ చేసుకోవాలి. అదొకటి అక్కడికే 2 hours అయిపోతాయి. మళ్ళీ డెసర్ట్స్ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇంకొక 1 hour. అండ్ ఈ గ్యాప్లో ఈ 3 hours మనకు లాలీలు చూస్తుంటారు. ఇవన్నీ ఇట్స్ గోయింగ్ ఆన్ మూమెంట్. మీరు అన్నట్టు ఒక చిన్న బ్లాగర్ పెద్ద రెస్టారెంట్ కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేను చెప్పేది అదే. లైక్ చాలా మంది చిన్న బ్లాగర్స్ నేను ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే డోంట్ గో టు బిగ్ రెస్టారెంట్స్ అంట. లైక్ అంటే పోండి, మీకు ఆడ ప్రమోషన్ వస్తే వెళ్ళండి. కానీ కొంతమంది మీకు ఫ్రీగా వస్తుంది వెళ్ళండి అంటే వెళ్ళకండి. దానికంటే బెటర్ డూ స్ట్రీట్ ఫుడ్స్. చాలా వ్యూవర్షిప్ వస్తుంది స్ట్రీట్ ఫుడ్స్లలో. బికాస్ నీకు 100 రూపీస్కి ఒక బిర్యానీ దొరుకుతుందని వీడియో చేసినప్పుడు ఇట్ గోయింగ్ వైరల్. అండ్ ఎప్పుడైనా మనం ఇప్పుడు కాజు కూడా లేకుంటుంది. ఆ ఏరియాలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. బొంగులో బిర్యానీ అంటారు. అండ్ ఒక అంబాసిడర్ కార్లో సోడా ఉంటుంది అదే ఏరియాలో, కాజు కూడా ఎక్కడ ఎగ్జాక్ట్గా. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ మూమెంట్ ఉంటుంది. సో చిన్న బ్లాగర్స్ ఫ్రీ ప్రమోషన్స్ కంటే ఇది సజెస్ట్ చేయడం ఇష్టం. అలా అని రెస్టారెంట్ ఏం చిన్న బ్లాగర్స్ తక్కువ చేసేది చూడవు. రెస్టారెంట్ కూడా చిన్న బ్లాగర్స్ సర్టెన్ అమౌంట్ రిలీజ్ చేస్తుంది. కానీ మధ్యలో ఉండే వ్యక్తి ఆ చిన్న బ్లాగర్స్కి అసలు ఏం రాకుండా ఆపడం కరెక్ట్ కాదు. అక్కడ హ్యాపెండ్ అయ్యేది అది. ఇప్పుడు నేను మొన్న FNB కన్సల్టెంట్తో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఏంటంటే ఇప్పుడు వైర్లీ ఫుడ్ ఉంది కదా, అందులో యాంకర్ భార్గవ్ గారు అని చెప్పి. సో ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది నేను. సో ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్న ఒక రెస్టారెంట్కి గ్రాండ్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఒక రెస్టారెంట్కి నీడే ప్రమోషన్ మెసేజ్ చేస్తారు అని అన్నారు. సో మీరు మెసేజ్ చేయరు, పక్కన పెట్టండి. ఆ రెస్టారెంట్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ప్రమోషన్ కావాలని. సో వాళ్ళు మీకు మనీ ఇస్తారు కాబట్టి మీకు ఫుడ్ బాగున్నా బాగోలేకపోయినా మీకు పాజిటివ్గానే చెప్తారు. ఎందుకంటే మీరు మనీ తీసుకుంటున్నారు కాబట్టి చెప్పాలి అలాగా. అవును, అది చెప్పాలి, అది మీ జాబ్, అది వాళ్ళు అది మనీ తీసుకున్నారు కాబట్టి. సో భార్గవ్ గారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు ఫుడ్ ఎలా ఉందో అలా టేస్ట్ చేసి బాగోలేదని అసలు చెప్పరు, బాగుందనే చెప్తారు. మ్యాక్సిమం వాళ్ళే అసలు ఫస్ట్ ఈ పబ్లిక్ని ఏంటి ఒక తప్పుదారి పట్టిస్తున్నారు. రెస్టారెంట్లో బాగోకపోయినా బాగుందని అంటున్నారు. అది నిజమే కదా బ్రో, అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు చూడండి, ట్రెండింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఫుడ్ బ్లాగర్స్ని ఈ టైప్లో చేసుకుంటే వీడియో కంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఒకళ్ళు వచ్చి ఫుడ్ బ్లాగర్స్ అందరిని తిడతారు, ఏది మీరు ఏ రెస్టారెంట్. కానీ మనం ఎలా చూసుకుంటామంటే లైక్ ఇప్పుడు 100 రూపీస్ బిర్యానీ ఉంటుంది. ఆ 100 రూపీస్ బిర్యానీకి టేస్ట్ ఎలా ఉందనేది ఆ 100 రూపీస్ తగినట్టే ఉంటుంది. ఇప్పుడు 500 రూపీస్ బిర్యానీ పోయినప్పుడు ఆ టేస్ట్ అనేది ఎందుకు వేరే ఉంటుందంటే యాంబియన్స్ ప్లస్ ఫుడ్ స్టైల్, వాడు ఇచ్చేదంతా వాడు ఒక సెంటర్లో వేసి ఇచ్చి A to Z నీకు ఒక మెయింటెనెన్స్ ఇచ్చి ఒక ఇస్తాడు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మన హైదరాబాద్లో ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి. ఒక్క ఫ్రాంచైజ్ తిన్న టేస్ట్ ఇంకో ఫ్రాంచైజీలో రాదు ఎగ్జాంపుల్గా. అండ్ ఒక్కడ తిన్న టేస్ట్ ఇంకొకరు రాదు. ఇప్పుడు మేము తెలంగాణ ప్యూర్లీ మన సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి ఒక 100 హైదరాబాద్ నుంచి 180 అట్లా ఉంటుంది. సో మాకు ఒక టేస్ట్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బ్లాగర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక టేస్ట్ అలవాటు ఉంటుంది. సో ఇప్పుడు నాకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు. అండ్ బ్లాగర్స్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు డిషెస్ మిస్ అవుతుంటాయి. మేము కూడా ఏం చేస్తాం, ఆ డిషెస్ని హైలైట్ చేయం. మేము ఇప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు ఏదైతే ఫుడ్ బాగుందో ఆ ఫుడ్ బాగుందనేది చూపిస్తాం. చూపించిన తర్వాత డ్యామ్ షూర్గా రెస్టారెంట్ వాళ్ళు చెప్తాం
ఇప్పుడు ఈ వీడియో చేయటం వల్ల మీకు వ్యూవర్షిప్ వస్తుంది ఎంతో కొంత, కొన్నిసార్లు అది మిలియన్స్లో రావచ్చు, కొన్నిసార్లు 1000లోనే అవ్వచ్చు. అవును. అది ఎంత వస్తుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. సో అది వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే మీ కాడికి కస్టమర్ వస్తారు అరౌండ్, సరే మా కాంచి ఒక 100 కస్టమర్స్ వచ్చినా లేదా 50 కస్టమర్స్ వచ్చినా వాళ్ళు స్టే చేసుకునే బాధ్యత మీది. ఇప్పుడు రెస్టారెంట్ టేస్ట్ మెయింటైన్ చేయట్లేదంటే లాస్ రెస్టారెంట్కి, కానీ వచ్చిన కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయకపోవడం వల్ల నెగిటివిటీ మాకు. అవును. కానీ మేమేం చేస్తామంటే మ్యాక్సిమం ఫుడ్ ఉంటుంది కదా మంచిగా ఉంటేనే చెప్తాం. లైక్ అది వరస్ట్ కేసులు ఉన్నప్పుడు ఆ ఫుడ్ని అసలు ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిరు ఎవరైనా, బికాస్ బ్లాగర్ తెలుసు ఆ కామెంట్ సెక్షన్ ఎలా అదిరిపోద్దో. సో అప్పుడేం చేస్తాం, ఆ బాలేని ఫుడ్ ఉంటుంది చూడండి, ఇవి ఈ పొజిషన్లు ఉన్నాయి, ఇవి మేము ప్రమోషన్ చేయలేం కాబట్టి దీన్ని మీరు మార్చుకోండి, ఇవి అయితే ఓకే ఉన్నాయి, సో ఈ సెట్ని మేము ప్రమోషన్ చేయగలం, ఇవి ఉంటాయి. అవును. ఇప్పుడు జనరల్గా ఒక అలాంటిది రెస్టారెంట్లో చెప్తాం, టాప్ రెస్టారెంట్లో మనం ఈ సజెషన్స్ చేయొచ్చు. అదే మనం 100 రూపీస్ బిర్యానీ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ మీద, అక్కడ పోతే నేను ప్రమోషన్ చేస్తే నాకు ఎలాంటి అమౌంట్ రాదు, కానీ మేము ఎందుకు చేస్తాం, జనాలుగా అలాంటి వాటికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ జనాలకి కూడా అలాంటివి చూసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంత తక్కువ రేట్ ఫుడ్ వస్తుంది. ఆడిపోయినోడు ఏమైనా కామెంట్ పెడతారు మనకి, బ్రో టేస్ట్ అసలు వాళ్ళే బ్రో, కారం ఉంది బ్రో, కొంతమంది మసాలా ఉంది బ్రో కొంతమంది టేస్ట్ సప్పగా ఉంది బ్రో, ఈ టైప్లో కొంతమంది సప్పగా ఉందంటారు, కొంతమంది కారం ఉంటుంది. కానీ అక్కడ మనకు ఫుడ్ వచ్చేది ఎంత, 100 రూపీస్కి. సో ఒక 100 రూపీస్కి ఫుడ్ వేసేటోడు గీ టేస్ట్ మెయింటైన్ చేయలేడు, ఒక 100 రూపీస్ ఫుడ్ ఇచ్చేటోడు టాప్ రెస్టారెంట్స్ ఇచ్చినట్టు అన్ని రకాల డెలిషియస్ ఐటమ్స్ మెయింటైన్ చేయలేడు. ఆ 100 రూపీస్ తగినట్టుందో లేదనేది మేము చెప్తాం. వెన్ యూఆర్ పేయింగ్, మనం 10 రూపీస్కి ఒక ఐటమ్ కొంటున్నప్పుడు, ఇప్పుడు ఒక 300 రూపీస్కి టీ షర్ట్ కొన్నప్పుడు దీన్ని తీసుకుపోయి 3000 బ్రాండ్ టీ షర్ట్తో నేను కంపేర్ చేయలేను. అవును. బిర్యానీస్ ఆ ఫుడ్ విషయం కూడా అంతే, ఒక 100 రూపీస్ బిర్యానీ తిన్నప్పుడు దాని తగినట్టు బాగుందని చెప్తాం, ఒక మీరు అక్కడ బిల్ చేసేటప్పుడు దాని తగినట్టు బాగుంటుంది బాగుందని చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ మీరు ప్రమోట్ చేశారు, ఒక కమర్షియల్ గా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆ పెద్ద రెస్టారెంట్ కంటే బయట కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ అక్కడికంటే ఇక్కడే ఫుడ్ బాగుండిద్ది, అదే దానికి ఎప్పుడైనా కంపేర్ చేసుకుని చెప్పారా మీరు, వీడియో అప్లోడ్ చేశారా? మనం ఇప్పుడు ఒక బిజినెస్ ప్రమోట్ చేయటం అనేది మన చేతులు ఉంది. అవును. కానీ ఒక బిజినెస్ నెగిటివ్ చేయడానికి హూ ఆర్ యూ, అంటే లైక్ మనం ఎవరం. ఇప్పుడు మనకి ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుందంటే దాన్ని హైలైట్ చేస్తాం. ఇప్పుడు ఆ రెస్టారెంట్ పెట్టిన కూడా చాలా గోల్స్తో పెడతారు, వీ వాంట్ గివ్ ద బెస్ట్ ఫుడ్, మాకు కూడా ఒక బెస్ట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, హైదరాబాద్ మేము కూడా ఒక స్టాండ్ కావాలన్నట్టే చేస్తారు. తీరా చూసుకుంటే దాని బ్యాక్ సైడ్ కూడా మనలాంటి ఎంప్లాయీస్ జాబ్ బంద్ చేసి ల్యాక్స్లో లోన్ తీసుకొని పెట్టిన వాళ్ళే ఉంటారు. అవును. కానీ పక్కన ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ బాగుంటే వీ డిడ్ంట్ కంపేర్, లైక్ అంటే దానికంటే ఇది బాగుందని చెప్పాం, కానీ ఈ ఫుడ్ బాగుంటే కంపల్సరీ దీన్ని స్పెషల్గా ప్రమోట్ చేస్తాం, వితౌట్ మనీ అయినా చేయలేస్తాం. స్ట్రీట్ ఫుడ్ కూడా వీ డిడ్ంట్ డిమాండ్, ఎందుకంటే వాళ్ళకి వచ్చే డైలీ ఎంత వస్తుందో మనకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళు మనకు ప్రమోషన్ ఇవ్వలేరు అని మనకే తెలుసు. సో అలాంటి స్ట్రీట్ ఫుడ్ కూడా మనీ తీసుకోకుండా నిజంగా బాగుంటే మా దాంట్లో చూడండి, మా పేజీలో చూడండి, చాలా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ ఇచ్చినాం, ఈవెన్ సింగిల్ రూపీ తీసుకోము ప్రతి, ఈవెన్ మేము ఫాలోవర్స్ కూడా కొన్ని వీడియోస్ పెట్టినా, ఫుడ్ విత్ ఫాలోవర్స్ అని, వాళ్ళకి కూడా ఏం చెప్పినా స్ట్రీట్ ఫుడ్స్ కూడా తీసుకుపోతా, బికాస్ రెస్టారెంట్కి తీసుకుపోయి నాకు ఫ్రీ వస్తుంది, రెస్టారెంట్లకు షూట్లకు తీసుకుపోయినప్పుడు ఫ్రీ వస్తుంది, బట్ వీ వాంట్ ఒక స్ట్రీట్ ఫుడ్ని హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టు, ఫుడ్ విత్ ఫాలోవర్స్ అది కూడా స్ట్రీట్ ఫుడ్లో తీసుకుపోదాం అన్నట్టు పెట్టినా. సో అప్పుడు ఏమైందంటే స్ట్రీట్ ఫుడ్కి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫుడ్ ఈస్ గుడ్ డెఫినెట్లీ వీ డూ ఏ వీడియో, చాలా బాగుంది స్ట్రీట్ ఫుడ్ అంటే వీడియో చేస్తాం, కానీ దాని రెస్టారెంట్తో కంపేర్ చేస్తే ఈక్వల్ టు మనం వాళ్ళ బిజినెస్ లాస్ చేస్తున్నాం. అవును, మనకు ఆ రైట్ లేదు. ఐ థింక్ ఇప్పుడు మీరు అందుకనే వాళ్ళ బిజినెస్ స్పాయిల్ చేయట్లేదు అంట నార్మల్ గా, ఎందుకంటే వాళ్ళు లాక్స్ లో లోన్ తీసుకుని ఇప్పుడు స్పాయిల్ చేయడానికి మనం ఎవరం బ్రో. అవును, ఎస్, మన అసలు నెగిటివ్ అనడానికి మనం ఎవరం. ఎగ్జాక్ట్లీ, మనకి ఇలా బాగుంది అంటే బాగుందని నాకు చెప్పడంలో ఒక ఉంది. అవును, ఇది బాగాలేదని మన నలుగురికి ఎందుకు చెప్పాలి, అది నా అంటే, ఎందుకంటే ఇఫ్ ఈ రోజు ఇక్కడ బాగాలేకపోవచ్చు, రేపు మేనేజ్మెంట్ మారి అది ఇంకా బాగుండొచ్చు, ఈ గ్యాప్లో మనం చేసిన వీడియో పడవచ్చు. అవును, ఈ గ్యాప్లో పడిన తర్వాత ఫుడ్ బాగుందంటే వాళ్ళు ఉండి బ్రో మేము ఇట్లా బెటర్ టేస్ట్ ఇచ్చినా, మేము దీనికోసం ఇన్ని స్ట్రగుల్ చేసి ఇంత బెటర్ టేస్ట్ ఇచ్చినా, మీరు ఇలాంటి ఒక వీడియో చేస్తే మాకు ఇంత లాస్ వస్తుంది కదా అన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అవును, మీరు ఏదైనా పాపులర్ ఒక తోప్ రెస్టారెంట్, దానికి ఇంకా నెగిటివ్నే ఉండదు ఒక రెస్టారెంట్ అనుకుందాం, అక్కడికి వెళ్ళి అక్కడ మీకు నచ్చలేదు అని ఎప్పుడైనా వీడియో పెట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తోపు రెస్టారెంట్ అయినా నెగిటివిటీ ఉంటుంది, ఉండిద్ది అంటారా? 100%. బికాస్ ఎందుకంటే మనకు ఒక ఫుడ్ వరకే అలవాటు అయి ఉంటుంది, దాని తర్వాత మనం దాన్ని దాటి మనం తినాలన్నప్పుడు, ఇప్పుడు నేను నాన్ వెజ్ లవర్, నేను వెళ్ళినప్పుడు బ్రో మాది పనసకాయ బిర్యానీ ఉంటుంది, దాన్ని హైలైట్ చేయండి అంటారు, నేను ఆ పనసకాయ ముక్కను చూసినప్పుడు ఇంత లావు కనపడుతుంది. సో నాకు అది తినాలంటే మేబీ అంతగా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది మనకు స్ట్రగుల్ కాదు. సార్ నెగిటివిటీ అంటే వెన్ ఎవర్ వీ డూయింగ్ ప్రమోషన్ కొన్నిసార్లు తప్పదు, 90% చేయం,
10% తప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ యాడ్స్లలో చూస్తుంటాం, సమ్ స్ప్రే కొట్టుకుంటే లైక్ మీదికి అందరూ వచ్చేస్తారు. అవును. అది రియల్ అంటే బయట కాదు, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రమోషన్. ఇక్కడ మాకు కూడా కొన్నిసార్లు అలాంటివి చేయక తప్పదు. అట్లనే ఎవ్రీ టైం అది చేస్తామంటే అది కూడా ఉండదు. వెన్ ఇట్ ఈస్ జెన్యున్, ప్రతిసారి అది చేసుకుంటూ పోయినా కూడా మన కాడ ఎవడు ఉండడు, వెళ్ళిపోతారు. మన దాంట్లో ఎంత కొంత కంటెంట్ ఉంటేనే, మనం ఎంత కొంత కరెక్ట్ ఇస్తేనే మన కాడ ఉంటారు. బ్రో ఇంకోటి, ఒక యూత్ ఒక నార్మల్గా మీరు చెప్పినట్టు ఇందాకలా నాన్ ఐటీ కానీ ఐటీ కానీ జాబ్ చేస్తున్నారు బ్రో. జాబ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలా, లేకపోతే జాబ్ మానేసి దీని మీద కూర్చుంటే ఇప్పుడు దీని మీద ఒక 6 months దాకా మీరు స్ట్రగుల్ చేశారన్నారు, వీళ్ళు 1 year దాకా చేశారే అనుకుందాం, వీళ్ళకి మంచి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది దీన్ని త్రీ పాయింట్స్లో చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సక్సెస్ అనేది వస్తుందా రాదా అనేది ఈ ఫీల్డ్లో సెకండరీ. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెడతాను, పేరెంట్స్ని అడిగినాం, ఒక 3 lakhs అడిగినాం. పేరెంట్స్ ఏమంటారు అంటే నీకేం నాలెడ్జ్ ఉంది, నీకేం వచ్చు, నీకు అవసరం అయ్యాన్ని. ఇది బిజినెస్ కాదు కదా, ఇది ఒక ప్రమోషన్ లాగా. అదే నేను చెప్తున్నా, ఇవన్నీ నీకు అవసరం అంటారు. ఇప్పుడు ప్రమోషన్ లాగా ఇన్స్టాగ్రామ్ అని ఇనిషియల్గా నీకు అవుతుంది బ్రో, 1.5 నుంచి 2 అవుతుంది కదా. అది బిజినెసే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. సో సపోర్ట్ అనేది కావాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం పేరెంట్స్ అడుగుతాం. అదే పేరెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో కూర్చుంటే 5 years అంటే అనండి, ఎవ్రీ మంత్ 5,000 పంపుతారు. నీకు అది ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉంటారు. మళ్ళీ అది 5 years తర్వాత జాబ్ వస్తుందా, గ్యారంటీ లేదు. బికాస్ ఎంత రష్ ఉంటుందో మనకు తెలుసు, ఒక జాబ్ కోసం 1000 మంది. ఇక్కడ వచ్చేసరికి కూడా ఇదే, ఆఫ్టర్ మనం కష్టపడిన తర్వాత వచ్చేదే రాదనే మంచి అయితే లేదు. మనం టాలెంట్ ఉండి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటే, మన వే ఆఫ్ వర్క్ మీద ఫ్యాషన్ పెంచుకుంటుంటే మేబీ రావచ్చు. అది అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా, కానీ అది పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సెకండరీ వచ్చేసరికి ఈ జాబ్స్ చేసుకుంటూ 1 year దాకా చేస్తే వస్తుందా అంటే అది నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ జాబ్స్ కంటే ఇది బెస్టా అంటే డ్యామ్ షూర్ ఎవరైనా వాళ్ళ ఫ్యాషన్ అయితే సైడ్కి ఫాలో కావడం బెస్ట్ అంటారు. ఇప్పుడు నాకు ఆన్ సోషల్ మీడియా ఇలా కనపడటం, మాట్లాడటం నాకు ఇష్టమే, నాకు పెద్ద ఇష్యూ లాగా అనిపించదు అది. అదే నాకు కంప్యూటర్ ముంగలు కూర్చొని 8 hours చేయడం మాత్రం ఇష్యూ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కెమెరా ముంగల మాట్లాడినా, టీమ్స్లో మాట్లాడాలంటే భయపడతా. అవునా? లైక్ ఉంటుంది, ఇప్పుడు టీమ్స్లో మాట్లాడాలంటే ఉంటుంది బ్రో, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు రేపు మీటింగ్లు ఏం జరుగుద్ది, ఎల్లుండి మీటింగ్లు ఏం జరుగుద్ది, ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టినంటే ఇంకెంతసేపు ఉంచుతాడు, ప్రతిదీ ఉంటుంది, అలాంటివి ఉంటాయి. సో ఎందుకంటే మనకు అది అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ వెళ్ళడానికి తప్పదు. ఇటు మనకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ మనం తప్పులు చేసినా ఏం చేసినా మనం సర్చ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి రెడీ ఉంటాం. సో ఎవరికైనా ఓన్లీ బ్లాగింగ్ అని చెప్పను, ఫోటోగ్రఫీ ఆర్ బిజినెస్ ఏదైనా ఫ్యాషన్ ఉన్నప్పుడు ఫ్యాషన్ ట్రై చేయడమే బెస్ట్. అరౌండ్ జాబ్ పక్కన ఉంచుకొని. ఇప్పుడు మీరు యూత్ కార్డ్ పోయి కావాలంటే ఒక మైక్ పట్టుకున్నాను, మీరు జాబ్ ఎందుకు చేస్తున్నారంటే పెళ్లి కావాలి కదా బ్రో. ఇదే కదా, జాబ్ ఎందుకు చేస్తున్నారంటే పెళ్లి కావాలి కదా బ్రో. అంటే మనం పెళ్లి చేసుకోవడానికి జాబ్ చేస్తున్నాం, మరి పెళ్లి చేసుకున్న తర్వాత బిజినెస్ పోతాం అంటే ఫ్యామిలీని చూసుకోవాలి కదా బ్రో. అవును, అయిపోయింది అంటే మనం ఒక సర్కిల్లో స్ట్రక్ అయిపోయినాం. అవును, అంతే తప్ప ఇక్కడ ఫ్యాషన్ వదులుకోవడానికి కూడా ఫ్యాషన్ వదులుకొని మరీ జాబ్ చేస్తాం అంటే పెళ్లి కావాలి కదా బ్రో, పిల్లని ఎవరు ఇస్తారు. సో ఈ సేఫ్ జోన్ దాటుకోవాలంటే మనకు ఉండే టైము ఈ జాబ్ వచ్చిన కాంచి ఈ మ్యారేజ్ జరిగే మధ్యలో టైమే. ఈ టైంలో మనం ట్రై చేస్తే ఏదో సక్సెస్ వచ్చినా రాకున్నా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే నేను ట్రై చేసిన, ఇంతవరకు ట్రై చేసిన, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ ఫీల్ నేను ఇంత కొంత చేయలేసిన అని. నాకు 10K ఫాలోవర్స్ వచ్చిన దాకా నమ్మకం లేదు బ్రో, జాబే కంటిన్యూ చేద్దామా, అసలు నాకు సెట్ కాదేమో, నేను ఇన్ని రోజులకు చేస్తాను, నాకు సెట్ కాదు అనిపించింది. 10K వచ్చినాక అరే నేను 10,000 మందిని తెచ్చుకున్నా అంటే ఇంకొద్ది మందిని నేను తెచ్చుకోలేనా, ఆ 10,000లో ఏ వీడియో హైలైట్స్ అయినాయి, నా వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటే హైలైట్ అవుతున్నాయి, అవి చూసుకున్నా. 20,000 వచ్చినాయి. సరే 20,000 వచ్చినాక ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ముందుకు వెళ్ళగలనని. అప్పుడు ర్యాపిడ్ వెళ్ళిపోయినా, సడన్గా వెళ్ళిపోయినా. అంటే స్టార్టింగ్లో మేము 300 కూడా ప్రమోషన్ చేసినాం, 300 మనకు 10K 20K ఉండే 300 సమ్ పెట్రోల్ చార్జెస్ కంటారు. ఆ టైంలో ఒక్కరోజు 5 షూట్స్కి వెళ్ళి ఉండే, ఇట్లా పెట్రోల్ వేసుకొని ఎల్బీ నగర్, సికింద్రాబాద్ ఒక షూట్, మాదాపూర్, ఇట్లా మొత్తం అరౌండ్ తిరిగిన రోజులు కూడా ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక డేట్ నాడు ఒక షూట్కి వెళ్ళాలి, ఒక డేట్ నాడు ఒక కమిట్మెంట్ ఇచ్చినాం, ఒక డేట్ నాడు ఒక అప్లోడింగ్ ఇవ్వాలి అనే రోజుకి వస్తాం. మేబీ కింద కామెంట్ సెక్షన్ కూడా రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. డ్యామ్ షూర్ కామెంట్ సెక్షన్ అనేది చెప్పినట్టే ఎవరికైనా తప్పదు. అలాంటి మా ఫుడ్కి అయితే ఇంకా తప్పదు, మాకు వేస్తూనే ఉంటారు. మేము చెప్పినాం కదా, రెస్టారెంట్ దాకా ఫాలోవర్స్ని చూసే వ్యూవర్స్ని పంపగలుగుతాం, కానీ ఆ రెస్టారెంట్ మెయింటెనెన్స్ చేయకుంటే ఆ రెస్టారెంట్ ఏమన్నారు వచ్చి మమ్మల్ని అంటారు కామెంట్లో.
అది అక్కడ మైనస్ అవుతుంది. థ్యాంక్ యూ మధు బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇది గైస్ మధుతో ఒక చిన్న చిట్ చాట్ ఫుడ్ గురించి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి ట్రీ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచిన థ్యాంక్ యూ ఫర్ ట్రీ మీడియా, అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ట్రీ మీడియా, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ద ఇన్ యూట్యూబ్ ట్రీ మీడియా.